ఈరోజు స్పెషల్ ఏంటంటే బగారన్నంతో మటన్ కర్రీ. మటన్ కర్రీ కాకుండా బగారన్నంతో చికెన్ కర్రీతో చాలా మంది తింటూ ఉంటారు. ఎప్పుడు చికెన్ కర్రీయే కాకుండా ఇలా మటన్ కర్రీ ట్రై చేసి బగారన్నం కూడా బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్ తో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక గిన్నె పెట్టుకొని ఎండు కొబ్బరి, ధనియాలు, గసగసాలు, అలాగే కొంచెం జీర, అలాగే నువ్వులను కూడా వేసుకొని ఒక్కసారి మంచిగా సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకొని అవి మంచిగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది ఒక్కటి పొడి చేసుకుంటే మటన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకుని ఇలా స్పైసెస్ అయితే వేసుకోండి. మీ దగ్గర ఏ స్పైసెస్ ఉంటే అవి వేసుకోండి. ఈ స్పైసెస్ కూడా మాడిపోకుండా లో ఫ్లేమ్ లో పెట్టి నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అనేవి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి, మరీ చిన్నగా కట్ చేసుకొని అవసరం లేదు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇది ఎంత మంచిగా ఫ్రై అయితే బగారన్నం టేస్ట్ అనేది అంత మంచిగా కుదురుతుంది. ఆ తర్వాత మీ దగ్గర ఉంటే ఈ గ్రీన్ పీస్ పచ్చి బఠానీని వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. గ్రీన్ పీస్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే దాన్ని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి పొటాటో యాడ్ చేసుకోండి. పొటాటో అనేది కొంచెం పెద్ద ముక్కలుగానే యాడ్ చేసుకోండి, త్వరగా కుక్ అవుతుంది కాబట్టి. ఆ తర్వాత ఒకే ఒక టమాటో యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోండి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒక్కసారి అయితే ఇలా కలుపుకోండి. ఆ తర్వాత దీనిలోకి సాల్ట్ ఎంత సరిపోతుందో చూసుకుని యాడ్ చేసుకోండి. అలాగే గరం మసాలా, కొంచెం కారం, అలాగే కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని ఏ గ్లాస్ తో అయితే రైస్ తీసుకుంటారో దాంతో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని వాటర్ అనేది కొంచెం కాగిన తర్వాత మూత పెట్టి వాటర్ ని బాయిల్ చేస్తే గనక త్వరగా బాయిల్ అవుతాయి. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ ని తీసుకుని ఆ రైస్ ని అయితే యాడ్ చేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక్కసారి అయితే ఇలా కలుపుకోండి. కలుపుకున్నాక 15 to 20 మినిట్స్ కుక్ అవనివ్వండి. ఇప్పుడు మటన్ కర్రీ చేసుకోవటం కోసం కడాయి పెట్టి ఆయిల్ వేసి ఈ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోండి. స్పైసెస్ కొంచెం తక్కువగానే వేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకుని అవి మంచిగా మగ్గనివ్వండి. ఆనియన్స్ అనేవి లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మటన్ యాడ్ చేసుకోండి. మటన్ అనేది మంచిగా వాష్ చేసుకొని ఫ్రెష్ గా ఉండే మటన్ యాడ్ చేసుకోండి. మటన్ లో ఉండే వాటర్ అనేది మంచిగా ఇంకిపోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, కొంచెం పుదీనాను యాడ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి అయితే ఇలా కలుపుకోండి. కలుపుకున్నాక దీనిలోకి సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక లైట్ గా కొంచెం వాటర్ అయితే వస్తుంది. ఆ వాటర్ ఇలా కొంచెం వచ్చిన తర్వాత టమాటోలు కూడా యాడ్ చేసుకుని అవి మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ముందు ఆల్రెడీ మసాలాలు ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా, దాన్ని మంచిగా ఇలా మిక్సీ చేసుకుని ఆ పొడిని అయితే ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఇది మొత్తం మటన్ కి పట్టేంత వరకు ఒకసారి కలుపుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టి కుక్ చేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి కారం యాడ్ చేసుకోండి. కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని మటన్ అనేది కొంచెం ముదరగా ఉంటే 5 లేదా 6 విజిల్స్ రానివ్వండి. లేతగా ఉంటే 4 విజిల్స్ మాత్రమే రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని విజిల్ ఆవిరిపోయేంత వరకు పక్కన పెట్టుకోండి. వేడి వేడిగా బగారన్నం కూడా ఆలోపు రెడీ అయ్యింది. ఇలా వేడి వేడిగా ఒక ప్లేట్ లోకి అయితే సర్వ్ చేసుకుని బగారన్నాన్ని కొంచెం లైట్ గా చల్లారేంత వరకు అయితే పక్కన పెట్టుకోండి. ఆలోపు విజిల్ మంచిగా ఆవిరిపోయి మటన్ కూడా మంచిగా కుక్ అయింది. మీకు ఇలా వాటర్ లా ఉండాలి అని అనుకుంటే అలానే ఉంచేసుకోండి. కొంచెం గ్రేవీ దగ్గరగా కావాలి అని అనుకుంటే మళ్ళీ స్టవ్ పై పెట్టుకొని గ్రేవీ దగ్గరగా వచ్చేంత వరకు మటన్ కర్రీని కుక్ చేసుకోండి. ఇలా వేడి వేడిగా మటన్ కర్రీ కూడా రెడీ అయింది. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి బగారన్నం, మటన్ కర్రీ వేసుకొని తింటుంటే అబ్బా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. బాయ్.